హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ప్రస్తుతం ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలందరికీ కూడా వాతావరణ శాఖ మరోసారి చల్లటి కబురు అయితే చెప్పింది. రీసెంట్ గానే తెలంగాణలో అయితే కనుక భారీ వర్షాలు, వడగళ్ల వాన కూడా పడింది. ఇప్పుడు మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే కనుక చెప్తుంది. వివరాలు చూస్తే కర్ణాటక నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ఒక ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ముఖ్యంగా తెలంగాణలోని జోగులాంబ, గద్వాల, అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా, నల్గొండ, మెదక్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక అలాగే ఏపీ విషయానికి వస్తే కోస్తా తీర ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడవచ్చు అని చెప్పేసి వాతావరణ శాఖ కేంద్రం అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా రాయలసీమలోని పలు చోట్ల కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వాతావరణ శాఖ అధికారులు జారీ చేసే హెచ్చరిక ఏంటంటే, ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అలాగే ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రైతులు ఎవరైతే ఉంటారో వారు తమ పంటల విషయంలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచించారు. సో రానున్న 3 రోజుల పాటు ఇప్పుడు చెప్పుకున్న పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు, అంటే మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వానలు పడే అవకాశం ఉంది. వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.